హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య ఏ ప్లస్ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో 100 days 100 ప్రాబ్లమ్స్ అనే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట. ముఖ్యంగా సి అండ్ డి గ్రేడ్ స్టూడెంట్స్ కోసం. ఈరోజు డే 20 అంటే ఆల్రెడీ డే 19 వరకు వీడియోస్ అయిపోయినాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో 100 days 100 ప్రాబ్లం అని కనిపిస్తుంది. దాన్ని కానీ క్లిక్ చేస్తే డే 1కి తీసుకొని వెళ్తుంది. సో డే 1 నుంచి 1 by 1 చూడొచ్చు. లేదా ఈ వీడియోకి ఎండింగ్లో డే 19 డే 21 వీడియోస్ ఉంటాయి. వాటి ద్వారా కూడా ఆ 2 వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 20. సో ఈరోజు మోడల్ చూశారంటే ఇఫ్ థర్డ్ అండ్ 9th టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4 and -8 రెస్పెక్టివ్లీ, విచ్ టర్మ్ ఆఫ్ ది ఏపీ ఈజ్ 0. ఇది మీకు కరెక్ట్గా చెప్పాలంటే డే 18లో నేను ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అదే మోడల్ అనమాట. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏమంటే అక్కడ సేమ్ ఇదే మారి టర్మ్స్ చెప్పేశాడు. ఇంకో టర్మ్ కనుక్కోమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ థర్డ్ టర్మ్ 9th టర్మ్ ఇచ్చాడు. వాడు 14 లేదా 15 ఏదో ఒక 15th టర్మ్ కనుక్కోమని ఉంటాడు, లేదా 27th టర్మ్ కనుక్కోమని ఉంటాడు. బట్ ఇక్కడ ఏం చేశాడు, ఆ టర్మ్ 0 అయిపోయింది. అంటే మనం కనుక్కోవాల్సిన ఆ ప్రాబ్లంలో ఏదైతే మనం కనుక్కోవాలో అది 0 అయిపోయింది. అయితే ఆ 0 అయిన టర్మ్ ఎంతో మనం చెప్పాలి. అంటే n వాల్యూ కనుక్కోవాలి. ఓకేనా? సో దాదాపు ఆ ప్రాబ్లము ఈ ప్రాబ్లం సిమిలర్గా ఉంటుంది, బట్ లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. మీరు 2 వీడియోస్ ఒకేసారి చూశారంటే ఫస్ట్ ఆ వీడియో చూసి నెక్స్ట్ ఈ వీడియో చూడండి. అది వచ్చి డే 18. సో 18 నెక్స్ట్ 20 చూశారంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో ఇది కూడా చూడండి ఎట్లా చేస్తాం. అదేవిధంగా ఇది కూడా చాయిస్ 4 మార్క్స్లో ఇవ్వచ్చు. ఎక్కువగా ఇచ్చేది 4 మార్క్స్. రేర్ కండిషన్లో 8 మార్క్స్కి అడుగుతారు. నాకు తెలిసి 8 మార్క్స్కి అడగలేండి, మ్యాక్సిమం అడగదు. ఎందుకంటే చాలా చిన్న నెంబర్స్, ఆ వీడియోలో చెప్పా కదా, బిగ్గెస్ట్ నెంబర్స్ ఉంటే 8 మార్క్స్, స్మాలెస్ట్ నెంబర్సే ఉన్నాయి కాబట్టి ఇది 4 మార్క్స్కి ఇవ్వచ్చు. సరే, ఇప్పుడు ఏం చేస్తాం, వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ దట్ థర్డ్ టర్మ్ 4th టర్మ్, థర్డ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 4. సో థర్డ్ టర్మ్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ ఇక్కడ థర్డ్ టర్మ్ కాబట్టి 2d ఈజ్ ఈక్వల్ టు 4, ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏమి, 9th టర్మ్ ఈజ్ ఈక్వల్ టు -8. ఇలా కాదు, మాకు ఇంకా నీట్గా ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా కావాలనుకుంటే దీన్ని ఎట్లా రాసుకుంటామంటే A9 రాసుకుంటాం. A9 అంటే చూడండి, A9 రాసుకుంటే A9 అంటే ఏమి, A ప్లస్ 9 - 1 ఇంటూ D ఈజ్ ఈక్వల్ టు -8. దీన్ని సింప్లిఫై చేస్తే A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఇది ఈక్వేషన్ 2. ఈ స్టెప్ నేను దీనికి రాయాల, మీరు రాస్తానంటే రాసుకోవచ్చు, లేదా ఇదే మోడల్లో కూడా చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ ఇంతకుముందులాగే డీలు గ్రేటెస్ట్గా దేనిలో ఉండే అంటే బిగ్గెస్ట్ వాల్యూ డి వాల్యూ దేనిలో ఉంది, ఈక్వేషన్ 2లోనే ఉంది ఇక్కడ కూడా. సో 2 - 1 చేస్తాం, 2 - 1. సో ఈక్వేషన్ 2 వచ్చి A ప్లస్ 8D ఈజ్ ఈక్వల్ టు -8. ఈక్వేషన్ 1 వచ్చి A ప్లస్ 2D ఈజ్ ఈక్వల్ టు 4. సో సబ్ట్రాక్షన్ చేస్తే ఏ క్యాన్సిల్, 8 - 2 అంటే 6D. 2 సేమ్ సింబల్, సో అడిషన్ చేస్తాం. ఎంత, 12. రెండుటికి మైనసే ఉంది కాబట్టి దీనికి కూడా మైనసే వస్తుంది. సో D ఈజ్ ఈక్వల్ టు -12. ఇది మల్టిపుల్ ఈ పక్కకపోతే డివిజిబుల్, 6 1s 6 2s. సో D ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. ఇప్పుడు Dని 1లోనే సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకు, Dలు అక్కడే తక్కువ ఉంటాయి కాబట్టి. సో సబ్స్టిట్యూట్ D ఈజ్ ఈక్వల్ టు -2 ఇన్ ఈక్వేషన్ 1.
సో ఈక్వేషన్ 1 వచ్చి a ప్లస్ 2d ఈజ్ ఈక్వల్ టు 4, a ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 4, a ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 ఈజ్ ఈక్వల్ టు 4, a ఈజ్ ఈక్వల్ టు 4, మైనస్ 4 ఆ సైడ్ వెళ్తే ప్లస్ 4, 4 ప్లస్ 4 8, a ఈజ్ ఈక్వల్ టు 8. వాడు కనుక్కోమనింది జీరో కదా, జీరో అనేది ఏ టర్మ్ అన్నాడు, ఏ టర్మ్ మనకు తెలియదు కాబట్టి దాన్ని nth టర్మ్ అనుకుంటాం. లెట్ nth టర్మ్ బి 0. సో nth టర్మ్ ఫార్ములా వస్తాం, an ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ n-1 ఇంటూ డి. దీని వాల్యూ ఎంత కావాలి, 0 కావాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఏ అంటే ఎంత 8 ప్లస్ n-1 ఇంటూ డి అంటే ఎంత చూడండి -2 ఈజ్ ఈక్వల్ టు 0. n-1 ఇంటూ -2, ఈ 8కి ముందర సింబల్ లేదు అంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఆ పక్కకి వెళ్తే -8. ఇప్పుడు n-1 బ్రాకెట్ వద్దులండి ఈజ్ ఈక్వల్ టు -8. ఇది మల్టిపుల్, ఆ పక్కకు పోతే డివిజిబుల్, మైనస్ మైనస్ క్యాన్సిల్, 2 1s are 2 4s. సో n-1 ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు 4 -1 ఆ సైడ్ వెళ్తే +1 ఈజ్ ఈక్వల్ టు 5. దేర్ ఫోర్ ఫిఫ్త్ టర్మ్ విల్ బి 0. అంటే ఖచ్చితంగా ఎన్నో టర్మ్ 0 అయిపోద్ది, ఫిఫ్త్ టర్మ్. అంటే ఇక్కడ చూడండి 4 ఉంది, థర్డ్ టర్మ్, నెక్స్ట్ ఇంకో టర్మ్ రాసి ఆ తర్వాత ఇంకోటి రాసామంటే అది 0నే. ఓకేనా? సరే, ఇప్పుడు మీరేం చేస్తారు, క్వశ్చన్ రాసుకొని నీట్గా ప్రాబ్లం రాసుకునేయండి. దీనికి కూడా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ లేదు ఈరోజు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం డే 18లో చెప్పుకునేసాం. బట్ ఇది కొంచెం డిఫరెంట్, రివర్స్లో ఇచ్చాడు కదా అని మళ్ళీ ఈ ప్రాబ్లం కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఓకే, రాసుకునే నీట్గా. సో చూశారు కదా, ఇదే విధంగా ఇంకా 80 days ఉన్నాయి, అంటే 80 వీడియోస్ వస్తాయి. అవన్నీ మీకు మెసేజ్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. నేను చెప్పిన ఈ ప్రాబ్లం మీకు బాగా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.